నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని ఇప్పుడు చూద్దాం. మైనర్ బాలికను లైంగికంగా వేధించిన బండి భగీరథను పోలీసులు వెంటనే అరెస్టు చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండా శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం కేసీ క్యాంపులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మైనర్ బాలికను లైంగికంగా వేధించిన సంఘటనలో భగీరథ ఆరోపణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో నిష్పాక్షిక విచారణ చేపట్టేందుకు నైతిక బాధ్యత వహిస్తూ ఆయన తండ్రి అయిన హోంశాఖ కేంద్ర సహాయ మంత్రి పదవికి బండి సంజయ్ కుమార్ రాజీనామా చేయాలని సూచించారు. బండి సంజయ్ గారి కుమారుడు వారిపైన ఇప్పటికీ దాదాపు 5-6 రోజుల నుండి జరుగుతున్నటువంటి సంఘటనలో రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీసు యంత్రాంగం కానీ పట్టించుకోకపోవడం శోచనీయం. ఇలా బీజేపీ నినాదమే అందరినీ బాలికలను రక్షించుకోవాలి, చదివించుకోవాలి అనేటువంటి నినాదంతో ముందుకు పోతున్నటువంటి సందర్భంలో కూడా మరి ఒక సెంట్రల్ మినిస్టర్ గారి కుమారుడే ఇట్లా చేస్తే ఎట్లా అని చెప్పి ఇలా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా ఈ విషయాన్ని మేము సీరియస్గా తీసుకున్నాం. నేనంటున్నా బండి సంజయ్, నిజంగా భగీరథ అనేట ఆయన నీ కొడుకే అయితే, సాయి భగీరథ అనేట ఆయన నీ కొడుకే అయితే నువ్వు వెంటనే రాజీనామా చేయాలి. ఎందుకంటే నువ్వు కేంద్ర సహాయ మంత్రిగా నువ్వు చాలామందిని ఇప్పటికే బెదిరిస్తున్నావు అని చెప్పి తెలిసింది. సంగప్ప అనేటువంటి నీ అనుచరుని పంపి వాళ్ళ కుటుంబాన్ని దాదాపు 5-6 గంటలు నువ్వు వేధించినావు అని చెప్పి తెలిసింది. ఇంత జరిగినా కూడా ఇప్పటి వరకు కూడా మీ మీద చర్య తీసుకోకపోవడం చాలా బాధాకరం. నువ్వు సెంట్రల్ మినిస్టర్గా ఉన్నావు కాబట్టి నీ కెపాసిటీ, నీ స్థాయి చూపించి, నీ పరపతి చూపించి వీళ్ళందరినీ బెదిరిస్తున్నావు కాబట్టి నువ్వు వెంటనే రాజీనామా చేయాలి. రాజీనామా చేసి నిజంగా కూడా ఇట్లాంటి ఆరోపణలు ఇవి తప్పైతే అప్పుడు నువ్వు మళ్ళీ కేంద్ర మంత్రిగా చెల్లమని కాకని అప్పటిదాకా నువ్వు ఖచ్చితంగా రాజీనామా చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.